పిల్లలకి అడినాయిడ్స్ సర్జరీ అంటే ఏ పేరెంట్స్‌కైనా పెద్ద పరీక్షే. 8 అవర్స్ వరకు ఎలాంటి ఫుడ్ తినకుండా, సర్జరీ తర్వాత 2 డేస్ సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఫుడ్ తినలేని పరిస్థితి అనమాట. వారం రోజుల పాటు మా వాడు పడ్డ బాధ ఇంత అంత కాదు. ఇప్పుడైతే హాస్పిటల్‌కెళ్తున్నాము. హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళు ఎలా చేస్తారు ప్రాసెస్ అనేది చూద్దాం. యాక్చువల్‌గా ఇక్కడ వింటర్‌లో పిల్లలు బ్రీత్ అనేది నోస్‌తో కాకుండా మౌత్‌తో ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. చాలామందికి అట్లే జరిగింటది. అండ్ చాలామంది పిల్లలు కూడా సర్జరీ అట్లే చేసుకుని ఉంటారు. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్లాన్ చేసాము. సో వెళ్ళి చూసేద్దాం పదండి. ఈ అడినాయిడ్స్ అనేటివి నోస్ కి వెనుక భాగంలో గొంతుకి పైన ఉంటాయి. ఈ ఒక చిన్న లింప్ అన్నమాట అవి. అది మా వాడికి చాలా థిక్ లేయర్ ఉంది. దాన్ని సర్జరీ చేసి కొంచెం ఒక లేయర్ కట్ చేయాలి. చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాము చేయించాలని. ఫైనల్ గా అయితే ఈ రోజు కుదిరింది. ఇప్పుడే బస్ దిగేసి వెళ్తూ ఉన్నాము. యాక్చువల్ గా మా ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక మెట్రో ఒక బస్ ఎక్కేసి రావాలి. వచ్చేసరికి దోలు తీరింది. ముగ్గురం ఆకలితోనే ఉంటాం. ఏంటి నాన్నలు హంగ్రీనా? అయ్యో 1 అవర్లో అయిపోతుంది. కొంచెం ఎండ తక్కువగా ఉన్నట్టుంది, అందుకే కొంచెం ఫ్రీగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫుట్బాల్ స్టేడియం. ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి బార్సిలోనాలో. ఇప్పుడు మనకు తెలిసిందే ఫుట్బాల్ ఎంత ఫేమస్ అనేది. ఆయన చూడు ఆకలి అని చెప్పాడు కానీ నడుచుకుంటూ వస్తున్నాడు చేతులు వదిలేసి. కాసేపు నాన్న ఎత్తుకున్నాడు కానీ ఇప్పుడు ఇలాంటి ప్లేస్ కనిపిస్తే నడుచుకుంటూ వస్తాడు. చూడండి ఎంత పెద్దదో ఫుట్బాల్ స్టేడియం. అండ్ తర్వాత ఇక్కడ దారిలో కూడా చూడండి ఎంత బాగుందో. హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చామో లెక్కలేనన్ని సార్లు వచ్చాము. హ్యాపీగా వెళ్తున్నాను చూడండి హాస్పిటల్కి. ఎందుకంటే ఇక్కడ ఇంజెక్షన్స్ అవేం వేరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆడుకునేటట్లు ఉంటుంది హాస్పిటల్. హాస్పిటల్ చాలా పెద్దది, క్లీన్ నీట్గా ఉంటుంది. అంటే చాలా ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. 5:30కి స్టార్ట్ చేస్తామన్నారు సర్జరీ. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆథరైజేషన్ కోసం ఫాదర్గా అన్ని ఎన్ఐ కార్డ్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా 5:30కి డాక్టర్ పిలుస్తారనమాట. ఆలోపు ఒక బుక్ ఇచ్చారు. సో చెప్పాను కదా, హాస్పిటల్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు మనకి. ఒక బుక్, ఒక పెయింటింగ్ చేసుకోవడానికి క్రేయాన్స్ అన్నీ ఇస్తారు. చక్కగా పిల్లలు హాయిగా ఆడుకుంటూ రాసుకుంటూ, అండ్ అలాగే చిన్న సెటప్ కూడా ఉంటుంది. మినీ సైజ్ పార్క్ లాగా చేసింటారు, అది కూడా ఉంటుంది. సో అందుకే ఇక్కడ పిల్లలు అస్సలు భయపడరు. హాస్పిటల్ స్మెల్ అనేది రాదు మనకి. సో ఇదొక ఫైల్ ఇచ్చారు. తర్వాత ఇంకా వీడికి వెయిట్ ఎంత, అంత బీపీ చెక్ చేస్తున్నారు అనమాట ఫస్ట్గా అయితే. ఈ బేసిక్ చెకప్ అంతా అయిన తర్వాత మనల్ని అయితే ఒక రూమ్లో తీసుకొని వెళ్తారు. డాక్టర్ వచ్చేంత వరకు మనం ఆ రూమ్లో వెయిట్ చేయాలి. ఇదే ఆ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఒక బెడ్, బాత్రూమ్ అండ్ ఏసీ, టీవీ, ఒక చైర్ మొత్తం ఉంటుంది సెటప్ అయితే. మా వాడు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఇంకా యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా వాడికి తెలియదు ఇదంతా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి. ఈ రూమ్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇది జస్ట్ 2-3 అవర్స్ వెయిట్ చేయడానికి మాత్రం ఇలాంటి రూమ్ ఇస్తారు. మళ్ళీ 3 డేస్ 4 డేస్ అంటే వెంటిలేషన్తో ఉన్న రూమ్ ఇస్తారు. ఇక్కడే కూర్చోవాలి, డాక్టర్ వచ్చి మళ్ళీ పిలిచిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. ఇది చూస్తుంటే నాకు డెలివరీ టైంలో ఇలాంటి రూమే ఇచ్చారు. మేము ఇద్దరమే ఉన్నాము అప్పుడు కోవిడ్ టైంలో. అదంతా గుర్తుకొస్తుంది. బట్ అది చాలా స్పేసెస్గా ఇస్తారు. విండోస్, బాత్రూమ్ అవన్నీ మంచిగా స్పేసీగా. ఒక మనిషికి బెడ్ కూడా ఉండే అనమాట. ఇక్కడ ఏం లేదు కానీ జస్ట్ కాసేపు అట్లా నార్మల్గా రిలాక్స్ అవ్వడానికి ఉంది. ఎప్పుడు అది ఇచ్చినారు అనుకంటే సైజు పెద్దదని చెప్పి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు పాప. నా డెలివరీ టైంలో కూడా XXL ఇచ్చుకొని లూజ్గా వేసుకొని. దాచి నువ్వు కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఇదంతా ఇచ్చారు. ఇప్పుడు మనం పర్లేదు వేసుకో. ఏం చూడు ఆగింత దాచి ఫస్ట్ ఇది వేసుకో. దాచి He looks so cute. Bye. ఈ పక్క తిరుగు. టర్న్ దిస్ సైడ్. తెచ్చుకో. బాయ్. ఇద్దరు ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు. అంటే పేరెంట్స్లో ఒక్కరు మాత్రమే అలో అనమాట. ఆ డ్రెస్ చూస్తే ఎంత ఫన్నీగా ఉన్నారు, క్యూట్గా. అసలు నేను వేసుకున్నప్పుడు డెలివరీ టైంలో భలే అనిపించింది. అంటే అప్పుడు కూడా మాకు ఎవ్వరు లేరనమాట. నా డెలివరీ టైం నుంచి, అంటే ముందు నుంచి నేను క్యారింగ్ టైం నుంచి ఈ హాస్పిటల్కే వస్తాము. ఈ హాస్పిటల్లో బాగా చూస్తారనమాట. కిరోన్సల్ హాస్పిటల్. ఏమంటే మనకి లక్కీగా ఇంగ్లీష్ మాట్లాడే డాక్టర్ దొరుకుతారు. ఆపరేషన్ అయితే కంప్లీట్గా 50 కాదు 30 మినిట్స్ ఉంటుంది.
30 మినిట్స్ తర్వాత తీసుకొచ్చేస్తానమాట. డాక్టర్తో ఆకలిగా ఉందంట పాపం అంటే, ఓ ఐఎమ్ సో సారీ అని చెప్తున్నాడు డాక్టర్. చాలా హంబుల్గా ఉంటారనమాట డాక్టర్. మనం ఇలా రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నామనుకోండి, వెయిటింగ్ రూమ్లో డాక్టరే వచ్చి పిలుచుకొని పోతారు. అండ్ చాలా అంటే యాటిట్యూడ్ చూపిరనమాట. మన ఇండియాలో చూసినప్పుడు నేను డాక్టర్ అంటే అసలు కనపడరు కదా, వచ్చేది కనపడదు, పోయేది కనపడదు. ఇక్కడ అట్లా ఏమి ఉండదు అసలు. చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు పేషెంట్స్తో. ఏం జరిగింది? అప్పుడే వచ్చేసావు? బ్రీతింగ్ మాస్క్ ఇట్లా పెడతారు చూడు, అవును. అట్లాంటిది పెట్టి బ్రీత్ చేయరా అంటే వాడు భయపడ్డాడు. ఇదేంటి అదేంటి, నాకు బెలూన్ కావాలి, ఇదేంటి నేను ఇది డర్టీ స్మెల్ వస్తుంది నేను పెట్టుకోను అని చేర్చి పెట్టినాడు. ఇంకా అందరం పట్టుకొని ఫోర్స్ గా పెట్టారు. ఇంకా వాడు బ్రీత్ చేసినాడు. అయిపోయింది. మనం బెలూన్ చెప్పాను కదా ఇంతకాసేపు ఆపరేషన్ చేసేటప్పుడు, మరి ఎందుకు తీసుకుపోయినా నిన్ను? అనస్థీసియా వేసేంత వరకు. ఆపరేషన్ థియేటర్ చాలా లోపలికి ఉందన్నమాట. సో అందుకనేసే డాక్టరే వచ్చి వదిలిపెట్టి పోయారు జగదీష్ని. నేనేమో పాపం డల్లు కూర్చొని ఉంటావు, ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళు. అది మౌస్లో పెట్టగానే ఆక్సిజన్ పెట్టగానే మత్తులోకి వెళ్ళి పడుకున్నాడంట. ఈయనకేమో వాడిని అలా చూసి రాబుద్ధి కాలేదంట, ఇంకాసేపట్లో చేస్తారులే అని ధైర్యం చెప్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం ముగ్గురము. తర్వాత పాపం మేము తింటే మళ్ళీ మా వాడు టెంప్ట్ అవుతాడని మేము కూడా తినలేదన్నమాట. బట్ ఫుడ్ అవన్నీ అయితే తెచ్చాను. ప్రస్తుతానికి అయితే బ్రెడ్ పీనట్ అవి మిక్స్ చేసుకొని వచ్చాను అనమాట. ఫైనల్గా 3 hours తర్వాత వచ్చేసినాడు. ఇలా తీసుకొచ్చారు. సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్లోకి రావడానికి ఇంత టైం పడుతుంది. సర్జరీ అయితే 30 minutesలోనే అయిపోయింది అన్నారు డాక్టర్. అంటే మాకు ఎప్పటికప్పుడు డాక్టర్ వచ్చి అప్డేట్ ఇస్తూ ఉన్నారనమాట. చేశాను నాన్నలు నీకు అక్కడ అప్పుడు నీకేం గుర్తులేదు? ఏం తెలీదా? అనస్థేసియా అంటే మనం స్లీప్లోకి వెళ్ళిపోయావు, అందుకే నీకేం తెలీదు. మళ్ళీ ఎప్పుడు వచ్చావు నువ్వు కాన్షియస్లోకి? ఎప్పుడు ఐస్ ఓపెన్ చేసావు? తెలీదు. పెయిన్ వస్తుంది. ఇది పెట్టాడు. ఇప్పుడు జ్యూస్ తెస్తారంట, తాగుతావా? సరేనా? స్ట్రాంగ్ బాయ్ నాన్నలు నువ్వు. ఇక్కడ చూసారా బెడ్స్ అన్నీ షెడ్కి వచ్చేసినట్టు లైన్గా ఎంత బాగా పెట్టారో. మేము వచ్చినప్పుడు ఈ బెడ్సే లేవు. ఇప్పుడు చూస్తే అన్ని సర్జరీస్ అయిపోయేసి ఇంకా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. ఇప్పుడు ఇంకా అంటే కంప్లీట్గా ఇంకా మెయిన్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది మా వాడికి. వాటర్ బాటిల్ తర్వాత జ్యూస్ ఇచ్చారు, ఇది తాగాలన్నమాట. ఫస్ట్గా స్లోగా తాగు. మార్నింగ్ తిన్నాడు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏం తినలేదు కదా. ఇది సర్జరీ అయిన తర్వాత కొంచెం తాగాలి వాటర్, మొత్తం కూడా కాదు, జ్యూస్ తాగాలి. జ్యూస్ తాగిన తర్వాత ఇంకా పీ చేయాలి, అది మ్యాండటరీ అనమాట. బాగుందా? స్లోగా తాగు. చూడుతూ ఉంటే నా డెలివరీ టైం గుర్తుకొస్తుంది. హాస్పిటల్, ఈ సెటప్, ఈ రూమ్ అంతా చూస్తే అదే స్టోరీ చెప్పుకుంటున్నా. బాగుందా జ్యూస్? ఎమ్మీయా? కొంచెం తాగు, సరేనా? అవర్స్ తర్వాత రెస్ట్ అయింది. సూప్ వెళ్ళి ఇంటికి వెళ్ళి చేస్తాను. ఇప్పుడు ఇంకా రూమ్ వెకేట్ చేసేస్తున్నాము. పీ చేస్తే అంటే ఏం ప్రాబ్లం లేనట్టు ఇంకా నార్మల్గానే పీ చేసేసాడనమాట. ఇంకా మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే పీ చేశాడని చెప్పేసి ఇంకా వెకేట్ చేసేస్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ 3 weeks తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేయా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి. అండ్ ఇప్పుడు కూల్ ఐటమ్స్ ఇవ్వాలన్నమాట. అంతా పదండి. ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు, అంతా క్లోజింగ్ టైం కాబట్టి ఇంకా అందరు వెళ్ళిపోయారనమాట. ఎమర్జెన్సీ తప్ప మిగతాటివి ఏమి ఉండవు. టైం అంటే టైమే. ఇక్కడ వెండర్ మిషన్ ఒకటి ఉంది. 9:30కే మొత్తం క్లోజ్ అయిపోతుంది చూడండి. మేము యాక్చువల్గా ఏ టైంకి వచ్చామంటే 4కి వచ్చాము, 9:30కి పోతున్నాం అనమాట. ఎమర్జెన్సీలో అయితే ఉంటుంది. ఖాళీ అయిపోయింది, మనుషులే కనపడట్లే. డెస్క్ అంతా ఖాళీ. చూడండి లివింగ్ ఏరియా లాగా చూడ ఎంత స్పేసియస్గా ఉందో. టైం అంటే టైమే అసలు. అందుకే చూడండి వర్క్ టైంకి వచ్చేసి ఇంకా క్లోజింగ్ టైం చేసుకొని మంచిగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా చెక్ చేయించుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మెడికల్ చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనం ఇంకా స్లోగా వెళ్ళేసి వాళ్ళు స్లో చార్జ్ చేశారనుకోండి, సీరియస్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా చెక్ చేయించుకోవాలి. ఇదైతే మా వాడికి మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది. ఈ సర్జరీ అంతా మంత్లీ పే చేస్తున్నాం కదా, సో దాంతో కవర్ అయిపోతుంది. బయటికి వచ్చేసరికి అంతా చూడండి చీకటి అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బటర్ మిల్క్ అన్న చేసిద్దామా అని చూస్తున్నాను అనమాట. ఇంకా హార్డ్గా ఐటమ్ ఏది తినకూడదు కాబట్టి. The next day.
ఈరోజు సెకండ్ డే కదా, అసలు ఏం తినే కూడా అవ్వట్లేదు పాపం. అందుకనేసి కొంచెం బటర్ మిల్క్ అండ్ తర్వాత స్వీట్ కర్డ్ ఉంటే అది పెడుతున్నాను. అది కూడా కొంచెం కొంచెం తినడానికి ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం పెట్టుకుంటే కూడా నొప్పి అని చెప్పేసి ఎక్కువ బాధపడుతున్నాడు అన్నమాట. ఇలా ఉందన్నమాట. చాలా పెయిన్ ఉంటుంది. ఆల్రెడీ నాకు చాలా గొంతు పెయిన్ వచ్చినప్పుడు ఎక్కువ అసలు సలైవా మింగడానికి కూడా పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మా వాడి పెయిన్ నాకు తెలుస్తుంది. ఇంట్లో ఫుల్గా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా షాప్ తీసుకొచ్చాను. షాప్ కన్నా తీసుకొని వస్తే కాసేపు అట్లా రిలాక్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా మాటలు ఇంకా స్టార్ట్ చేయలేదు, సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. అసలు ఏం మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతున్నా దానికి రిప్లై ఇస్తున్నాడు. మెడిసిన్ వేసినప్పుడు ఒక 5 hours నార్మల్గా ఉంటాడు. అది కన్నా స్లోగా తగ్గిపోతే ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట క్రాంకీ అవ్వడం, పెయిన్ స్టార్ట్ అయింది అనేసి. ఇది ఇంకా చాలా నరకంగా అనిపిస్తుంది వీడి బాధ చూడలేక. కంప్లీట్గా ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఇంకా మిల్క్ బ్రెడ్డే తాగుతున్నాడు. ఇప్పుడు తగ్గిందా నీకు? 1 week తర్వాత ఇప్పుడు సెట్ అయింది. యాక్చువల్గా 1 week అవుతుంది ఎగ్జాక్ట్గా సర్జరీ చేసి. ఇప్పుడు తినగలుగుతున్నానా? ఇప్పుడు తింటే పెయిన్ ఏం రావట్లేదు? వాటర్ తాగుతావు బాగా? ఫుడ్ తింటావా? ఇది మా వాడి అడినోయిడ్ సర్జరీ గురించి ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.